ఇక్కడ సియోను కొండ మీద నుంచి ప్రకాశించిన దేవుడు ఇక్కడ సీనాయి కొండ మీద నుంచి ప్రకటిస్తున్నాడు. దేవుడు ఏం చేసినా కూడా ఒక అర్థం ఉంటుంది, విజ్ఞత కలిగిన వాళ్ళు దాన్ని గ్రహించాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు సర్వశక్తి కలిగిన దేవుడు అనే తెలియచేశాడు, కానీ ఆయన నామాన్ని ఆయన రివీల్ చేయలే. అన్ని సీక్రెట్స్ దేవుడు అందరికీ చెప్పడు. ఆయన రహస్యాలు తెలుసుకోవాలంటే ఆయన యోగ్యత ఉండాలి. జాగ్రత్తగా వినాలి. దేవుని రహస్యాలు తెలియాలంటే, దేవుని మర్మాలు తెలియాలంటే, దేవుని యొక్క ఆయన ఆలోచనలు అర్థం కావాలంటే అది ఎవరికి చెప్తారంటే ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెప్తాడు. ఫస్ట్ 2 పలకలు ఇచ్చాడు దేవుడు. మోషే వాటిని ఏం చేశాడు? ఎందుకు పాల్గొట్టాడు? 40 రోజులు దేవునితో ఉండి బగ మండుతున్నటువంటి ఆ సీనాయి పర్వతం మీద తిండి లేక నీళ్లు లేక దేవునితో ఉండి దేవుని వాక్యాన్ని ఎవ్వడికి ఏ ప్రజలకు ఇవ్వనటువంటి దేవుని వాక్యాన్ని తీసుకొని కిందకు సంతోషంగా వస్తుంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే కింద చిందు విందు. వీళ్ళు చిందు విందు వేస్తూ ఆయన మోషే కోసం ఎదురు చూడకుండా మోషే చచ్చిపోయాళ్ళని చెప్పి అనుకొని ఇలాంటి విలువ లేని వాళ్ళకి, గౌరవం లేని వాళ్ళకి, ఎదురు చూడని వారికి ఇవ్వడం అవసరం అంటారా? ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఏదైనా ఒక విలువైన వాటిని ఇవ్వాలంటే యూ షుడ్ సీ గాడ్ యాజ్ వాల్యుబుల్. నువ్వు దేవుణ్ణి, దేవుని కార్యాన్ని విలువగా చూస్తేనే నీకు కూడా విలువైనవి వస్తాయి. దేవుని యొక్క వాక్యాన్ని విలువగా చూడని ఆ మనుషులు, దేవుడి సన్నిధి అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని ప్రజెన్స్ అంటే గౌరవం లేని ఆ మనుషులకి దేవుడు ఏం చేశాడు? ఈయన 2 రాతి పలకలు ఎందుకు పగలగొట్టాడంటే మీకు దీని అవసరం లేదు. మీరు చావాలనుకుంటే ఆ ఎద్దుతోనే చావండి, ఆ విగ్రహారాధనతోనే చావండి. మీకు దేవుడు అంటే లెక్కలేదు కదా, దేవుని సన్నిధి అంటే లెక్కలేదు కదా, మీకెందుకు ఇవ్వాలి ఈ వాక్యం అని చెప్పి రాతి పలకలను పగలగొట్టేశాడు. దీని అర్థం ఏంటో తెలుసా? యోగ్యులకే, అర్హులకే, విలువని గమనించిన వాళ్ళకే, దాని విలువ అని చెప్పి చూసిన వాళ్ళకు మాత్రమే దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు, కానీ అందరికీ కాదు. ఈ మాటతో మనం అర్థం చేసుకోవాలి, యువర్ ప్రిఫరెన్స్ టు గాడ్, నువ్వు దేవునికి ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టే పరలోకం కూడా నీకు ప్రిఫరెన్స్ ఇస్తుంది. పరలోకం కూడా నీకు ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఆయన అట్లా పగలగొట్టిన తర్వాత మరలా తిరిగి క్షమించమని దేవుడిని అడిగితే మరలా ఇస్తానన్నాడు. ఈసారి నువ్వే చెక్కొని రా అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఆయన పలకలు ఇచ్చేటప్పుడు ఒక ప్రకటన చేశాడు. అదేమిటంటే యెహోవా యొక్క నామం. ఏంటి దీంట్లో ఉన్న అర్థం? ఈ నేములో ఏది ఇంక్లూడ్ అయి ఉంది? ఎందుకు దేవుడు స్పెసిఫిక్గా తన పేరుని ఒక కొండ మీద ప్రకటించాడు, రివీల్ చేశాడు? అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేయలేదు, ఈయనకే ఎందుకు చేశాడంటే ఈయనే అడిగాడు ఆయన్ని, ఏమని? నీ పేరేంటి అన్నాడు. ఆయన వచ్చి పొద దగ్గర పిలిస్తే నీ పేరేంటి, రేపొద్దున ఎవరు నిన్ను పిలిచారని చెప్పాడు, మీ దేవుడి పేరేంటంటే అబ్రహాం చెప్పలేదు, ఇస్సాకు చెప్పలేదు, యాకోబు చెప్పలేదు. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు, ఐగుప్తులో ఉన్న వారికి దేవుడు ఎవరో వాళ్ళకి దేవుడు తెలుసు, కానీ పేరు తెలీదు. ఐ వాంట్ టు నో యువర్ నేమ్ అండ్ ఐ వాంట్ టు ప్రొక్లెయిమ్ యువర్ నేమ్. బాగా వినండి. ఐ వాంట్ టు నో యువర్ నేమ్ అండ్ ఐ వాంట్ టు ప్రొక్లెయిమ్ యువర్ నేమ్, ఐ వాంట్ టు టెస్టిఫై యువర్ నేమ్ అనే మాట అడిగితే అప్పుడు చెప్పాడు, మై నేమ్ ఈజ్ యెహోవా. నా నామం ఏంటి చెప్పండి? యెహోవా అనే నామాన్ని ఫస్ట్ ఆయన రిలీజ్ చేశాడు. ఎవరికి? తన వ్యక్తిత్వాన్ని, ఎవరికి? తన వ్యక్తిత్వ సంబంధమైన బలాన్ని, ఎవరికి? తన బీయింగ్ని, ఎవరికి? తన శక్తిని, ఎవరికి? తన పవర్ని రిలీజ్ చేస్తాడంటే ఎవరైతే నిజమైన ఆశతో ఉండి నిజమైన దేవుణ్ణి ప్రకటించాలనే కోరిక కలిగి ఉంటారో, ఓన్లీ టు దెమ్ హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్, నాట్ టు ఆల్. సినిమాలాగా చూడాలనుకునే వాళ్ళకి, అవసరానికి వాడుకునే వాళ్ళకి దేవుడు ఎప్పుడు ఇవ్వడు. ఈయన అంటున్నాడు, ఐ వాంట్ టు నో యూ సో దాట్ ఐ మే గో బ్యాక్ టు ఈజిప్ట్. ఐ వాంట్ టు ప్రాపగేట్ అండ్ టెస్టిఫై.
ఈవెన్ ఫారో కానీ ఇజ్రాయేల్ కానీ దిస్ ఇస్ వాట్ మై గాడ్ జెహోవా అని నేను చూపించాలంటే లెట్ మీ నో యువర్ నేమ్, నీ పేరు నాకు చెప్పు. ఆయన పేరు చెప్పాడు. అప్పుడు ఆ పేరును కలిగి ఆయన వెళ్ళాడు. ఇందుట్లో ఉన్న మర్మం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మోషేకి దేవుడు పేరు చెప్తే మోషే దేవుడు పేరు పట్టుకుని వెళ్ళాడు. నైలు నది ఏమైంది? నైలు నది నీళ్లు రక్తంగా మారింది. ఇసుకను కొడితే ఏమైంది? పేలయింది. ఆజ్ఞాపిస్తే ఐగుప్తు మీదంతా 3 రోజులు కటిక చీకటి వచ్చింది. పేలు రమ్మంటే పేలు వచ్చినాయి, మిడతలు రమ్మంటే మిడతలు వచ్చినాయి, కప్పలు రమ్మంటే కప్పలు వచ్చినాయి. ఇవన్నీ ఏంటి? ప్రభువు సృష్టి. సృష్టికి తెలుసు సృష్టికర్త ఎవరో. సృష్టికి తెలుసు సృష్టికర్త ఎవరో. ఈ మనిషి ఎవరైతే వచ్చాడో ఈయన ఎవరి నామంలో వచ్చాడంటే సృష్టికర్త యొక్క నామంలో వచ్చాడు. కాబట్టి సృష్టి ఆయన మాటకి రెస్పాన్స్ ఇచ్చింది. గ్లోరీ టు గాడ్. వై గాడ్ రివీల్డ్ హిస్ నేమ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రివీలింగ్ హిస్ నేమ్? వాళ్ళ ఉద్దేశం ఏంటి? రేపు నువ్వు సృష్టిని ఫేస్ చేయాలన్నా, సమస్యలు ఫేస్ చేయాలన్నా, కష్టాలు ఫేస్ చేయాలన్నా, దేని ఫేస్ చేయాలన్నా, ఇఫ్ యు క్యారీ ద నేమ్ ఆఫ్ గాడ్. సృష్టికి తెలుసు, సమస్యకు తెలుసు, దయ్యానికి తెలుసు, సాతానికి తెలుసు. యెహోవా అంటే ఎవరో ఆయన మాటను బట్టి ఏం చేస్తుంది? అది నీకు లోబడదు.